पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం కాస్మిక్ ఫైల్ గురించి అందులో ఉన్నటువంటి పాఠాలు కొన్ని చదువుకుంటూ ఉన్నాం. ఇందులో మనం లాస్ట్ టైం చదువుకుంటున్నటువంటి విషయాలు ఏమిటంటే మోషన్ ఆన్ ది ప్లేన్ ఆఫ్ మైండ్. ఈ టాపిక్ మనం చదువుకుంటూ ఉన్నాం. దీంట్లో మనం ది టర్నింగ్ ఆఫ్ ద వీల్ పేజ్ నెంబర్ 1083లో ఉన్నాం. మనం అది కంప్లీట్ చేసుకుని 1084లోకి వస్తున్నాం ఇప్పుడు మనం. సో మనకి ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే సృష్టిలో సమస్తము కూడా పరిభ్రమించడం అంటున్నది ప్రధానంగా జరుగుతుంది. సృష్టిలో అన్నీ కూడా అంటే మనకు తెలిసినంతలో మనం చూసుకుంటే ఒక అణువు చూసుకుంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూతో తిరగడం, ఇలా కొన్ని అణువులు ఒక కేంద్రంగా ఏర్పడి వాటి చుట్టూతో ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండడం. దానికి సంకేతంగానే మన సౌరమండలం, సూర్యుడు కేంద్రంగా గ్రహములన్నీ తిరుగుతూ ఉండడం. ఇలాంటివి ప్రధానంగా 7 సౌరమండలాలు, వీటన్నిటికీ కేంద్రంగా ఉన్నటువంటి సూర్యుడికి చుట్టూతో ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండడం. ఈ రకంగా పరిభ్రమించడం అంటున్నది చోటులో చాలా జరుగుతుంది. నక్షత్రములు కూడా ఈ రకంగా పరిభ్రమిస్తూ ఉన్నాయి. మనకు తెలిసినటువంటి కాన్స్టలేషన్స్ ఇవన్నీ కూడా ఈ రకంగా ఒక కేంద్రంగా ఉన్నటువంటి ఒక పెద్ద నక్షత్రం చుట్టూ ఇవన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉన్నాయి. సౌరమండలంలో ఉన్నటువంటి సూర్యుడు ఒక చిన్న నక్షత్రాలతో చూసుకుంటే ఒక చిన్న నక్షత్రం లాంటివాడు. మన సూర్యుడు చాలా చిన్నవాడు. అందుగురించి సౌరమండలం చోట్లో ఉన్నటువంటి నక్షత్రములు యొక్క ప్రభావం అనేటువంటిది వీటి మీద కూడా, ఈ సౌరమండలాల మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. చాలా మైన్యూట్ మన సూర్యుడు, చాలా చిన్నవాడు. సో చోట్లో ఉన్నటువంటి నక్షత్రములు ఈ సౌరమండలాన్ని వాటి వైపు ఇవి లాగుతూ ఉండడం, మళ్ళా ఒక నక్షత్రం మన సౌరమండలాన్ని దాని వైపు, దాని యొక్క ప్రభావం మన సౌరమండలం మీద ప్రభావం చూపుతూ ఉండడం, దానివల్ల మన సౌరమండలంలో కొన్ని ఉత్తమమైనటువంటి రహస్యాలు తెలుపబడుతూ ఉండడం, ఒక ఆధ్యాత్మికత అంటున్న దానిలోకి మేలుకొల్పింపబడుతూ ఉండడం, ఒక ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్నటువంటి ఒక శుభమైనటువంటి సమయం ఆసన్నమవుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కేవలం ఈ గ్రహముల వలన ప్రభావం చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటిది, ఇవన్నీ కూడా ఇఫెక్ట్స్ అంటే రిజల్ట్స్. ఇవన్నీ కూడా మీరు గ్రహాల మధ్యలో మీరు జాతకం వేసుకున్నప్పుడు చూసుకుంటుంటాం. నిజానికి గ్రహముల యొక్క ఇవన్నీ కూడా పైనటువంటి నక్షత్రముల యొక్క ప్రభావం చేత ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. గ్రహాలు అనేటువంటివి వాటి ముందు చాలా చిన్న ప్యూన్స్ లాంటివి. గ్రహాలు అనేటువంటివి ప్రధానంగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం అంతా కూడా ఈ నక్షత్రములలో జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మనం ఈ యొక్క సౌరమండలం ప్రధానంగా సప్తఋషులు, కృత్తికలు, సిరియస్ స్టార్, వీటి యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి ఆర్ద్ర నక్షత్రం ఒకటి ఎక్కువ ప్రభావం అనేటువంటిది చూపుతుంటుంది. అది ఆర్యన్ కాన్స్టలేషన్లో ఉన్నటువంటి నక్షత్రం అది. దాని యొక్క ప్రభావం అనేటువంటిది కూడా అంటే మన సూర్యుడి కన్నా చాలా పెద్దది.
సూర్యుడు కన్నా సుమారుగా ఎంత చెప్పారు నంబర్, చాలా పెద్దది. అంటే కొన్ని వందల రెట్లు సైజ్ ఆర్ద్ర నక్షత్రం. బెటెల్‌జ్యూస్ అంటారు దాన్ని. సో, ఆ నక్షత్ర ప్రభావం అనేటువంటిది కూడా మన సూర్యుడి మీద పడుతూ ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుందంటే, ఆ యొక్క ప్రభావం చేత మన సౌరమండలం అంతా కూడా దాని వైపు లాగబడుతుంది. ఇంకో కొన్నాళ్ళయిన తర్వాత జ్యేష్ఠ నక్షత్రం అది ప్రభావం చూపొచ్చు. దాని వైపు మన సౌరమండలం అంతా కూడా అటువైపు వెళ్ళిపోతూ ఉండడం అంటుంటే జరుగుతుంది. వెళ్ళిపోతూ ఉండడం అంటే దాని యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే భూమి మీద లేదా ఈ సౌరమండలంలో ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మికత అన్నటువంటి దాంట్లోకి చెవులు మేలుకొల్పింపబడడం అంటుంటే జరుగుతుంది ప్రధానంగా. అది ఇక్కడ జరిగేది. అంతకుమించి ఇంకేం ఉండదు. దాన్ని లోవర్‌గా మనం చెప్పడుతున్నప్పుడు ఎలా ఉంటుందట అంటే హ్మ్. మీకు మన భూమి మీద జరిగేటువంటి కార్యక్రమాల్లో మీకు తెలుసుకుంటూ ఉండడం అంటున్నది ఎలా ఉంటుందంటే, ఏదో చాలా అన్యాయాలు జరిగిపోయినట్టు, చాలా ఇబ్బందులు పాలైపోయినట్టుగాను, ఇలాంటి విషయాలుగా మీరు దాన్ని చూస్తాం. ఆధ్యాత్మికత అనేటువంటిది మీకు బాగా సాధన చక్కగా చేసుకుంటున్నటువంటి వాళ్ళకి దాని యొక్క సమయము, దాని యొక్క విశిష్టత అనేటువంటిది బాగా తెలుస్తుంది. ఆ సాధన మామూలుగా వెళుతున్నటువంటి వాళ్ళకి లేదా సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి గ్రంథం అసలు కానే కాదు ఇది. చాలా ఎంతో సాధనగా జీవించడం అటువంటిది ఏర్పాటు చేసుకోండి దయచేసి అందరూ కూడా. ఎందుకంటే ఆయనకి కాస్మిక్ ఫైర్ అన్నటువంటి గ్రంథమే చాలా ఎన్నో రహస్యాలతో ఉన్నటువంటి రహస్యం ఇందులో ఉంది. కనుక ఆధ్యాత్మికత అన్నటువంటి దానిలో ఎప్పుడు కూడా ప్రతిక్షణం దాని వైపు మనం మేలుకాంచి ఉన్నప్పుడు, మనకి చోట్ల జరుగుతున్నటువంటి వాటిలో వాటి యొక్క రిజల్ట్స్ అనేటువంటివి మనం బాగా చూడొచ్చు. అందులో భాగంగా మీరు జాగ్రత్తగా గమనించుకోగలిగితే, మనం పురుష మేధంలో అగస్త్యుడి యొక్క సంభాషణ మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే, ఆయన యొక్క సంభాషణ అంతా కూడా నక్షత్రములకు సంబంధించినవిగా ఆయన చెప్తుంటాడు. అందు గురించి ఆయన చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమంలో ఆయన నిమగ్నమై ఉన్నాడన్నటువంటిదిగా మనకి చిత్రీకరిస్తారు. కనుక ప్రస్తుతం నక్షత్రములు ఏం జరుగుతున్నాయి? వాటి యొక్క ప్రభావం మన సూర్యుడి మీద ఎలా పడుతోంది? ఏమిటి? ఈ రహస్యాలు యొక్క మీకు ఎసెన్స్ అనండి, లేదా దీని యొక్క సారాంశం, లేదా దీని యొక్క పరిచయం అనండి. అది మీకు పురుష మేధంలో అగస్త్యుడి యొక్క భాషను మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే అందులో దొరుకుతుంది. సో, ప్రస్తుతం మనం ఉన్నటువంటి టాపిక్‌లో ఈ సౌరమండలం అంటున్నది వీటి యొక్క ప్రధానంగా మన సౌరమండలం ఈ గ్రేట్ బేర్, ప్లేడీసు, తర్వాత డ్రాకో లేదా డ్రాగాన్ లేదా ఇదే సీరియస్ స్టార్. వీటి యొక్క ప్రభావం చేత ఇది లోబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు కొన్ని చెప్పారు. ఇవి మనం జాగ్రత్తగా చదువుకుందాం. The one wheel turns, one turn alone is made, and every sphere and suns of all degrees follow its course. The one wheel turns. దీన్నే మనకి సుపర్ణ సూక్తంలో మనకొస్తుంది. సప్తయుంజంతి రథమేక చక్రం ఏకో అశ్వో వహతి సప్తనామ. సప్తయుంజంతి రథం ఏకచక్రం. దీనికి 7 గుర్రాలు ఉన్నాయటండి. 7 గుర్రాలకి ఒకటే ఒక చక్రం ఉందటండి అన్నారు. 7 గుర్రాలు ఈ చక్రాన్ని లాగుతున్నాయట అని అన్నారు మనకక్కడ. దాని గురించి మాస్టర్ గారు చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. సుపర్ణ సూక్తంలో వీలైతే అది చదువుకోండి. ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ ఇంగ్లీష్‌లో రాసుకుంటే ఏంటో చెప్తున్నారు. ద వన్ వీల్ టర్న్స్. చోట్ల వీటన్నిటికి కూడా కేంద్రపు ఒక చక్రం అంటున్నది పరిభ్రమింపబడుతుంటది. అందు గురించి చక్రధారి అంటారు. చక్రం అన్నటువంటిది చాలా సర్కిల్ అండ్ వీల్. వీల్ ఈస్ హ్యావింగ్ అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ స్పిరిచువలిజం. దట్ ఈస్ వీల్ ఆఫ్ లైఫ్. సో, మన యొక్క లైఫ్ కూడా వీల్‌గా ఉండాలి. అంటే ఏంటంటే చక్రం పరిభ్రమించడం అంటే ఏంటి? అది ఒక క్లాక్ అనేటువంటిది ఎలా అయితే పరిభ్రమించుతూ దాని యొక్క అంటే దాని యొక్క గమనంలో ఒక నిమిషానికి ఇంకో నిమిషానికి లేదా ఒక రోజుకి ఇంకో రోజుకి ఏం మార్పు ఉండదు. దట్ ఈస్ కాల్డ్ వీల్. సో, మన లైఫ్ కూడా ఎన్నో ఒడిదుడుకులున్నా, ఏదెలా ఉన్నా, మన యొక్క గమనం మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా సాఫ్ట్‌గా, చాలా జాగ్రత్తగా అలా పరిభ్రమిస్తుండాలి. అంతే తప్పితే జరుగుతున్నటువంటి సన్నివేశాలకి, వాటికి మనం ఒడిదుడుకులకి మనం లోనైపోకూడదు బాగా. ఇవన్నీ కూడా అంటే కొంచెం చాలా రోజుల తర్వాత మనం క్లాస్‌కొస్తున్నాం కాబట్టి కొంచెం ఫండమెంటల్స్ కూడా ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. యాక్చువల్లీ ఇవన్నీ కూడా చాలా ఫండమెంటల్ పాయింట్స్. సో, వీల్ అనేటువంటిది ఏమిటిట అంటే దాని యొక్క అది పైనుంచి కిందకొస్తున్నప్పుడు ఫాస్ట్‌గా రావడం అనేటువంటిది ఉండదు. కింద నుంచి పైకెళ్తున్నప్పుడు ఫాస్ట్‌గా ఇది స్లోగా వెళ్ళడం అనేటువంటిది ఉండదు.
పైనుంచి కిందకి రావడం ఎంత టైం పడుతుందో, కింద నుంచి పైకి వెళ్ళడానికి కూడా అంతే టైం పడుతుంది. అంత ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి లైఫ్ ఎప్పుడు కూడా. మన రోజు అనేటువంటి దానిలో అనేక కార్యక్రమాలు మనకు ఉంటాయి. ఈ రోజు ఉన్నటువంటి కార్యక్రమాలు రేపు ఉండవు, రేపు ఉండేది ఎల్లుండి ఉండదు. ఒక్కొక్క రోజు చాలా గందరగోళంగా ఉంటుంది, ఒక్కొక్క రోజు చాలా టైం అలా ఉండిపోయినట్టుగా ఉండిపోతుంటుంది. ఎలా ఉన్నా ఏది ఉన్నా యూ షుడ్ హ్యావ్ వెరీ డిసిప్లైన్డ్ లైఫ్. చాలా సిస్టమేటిక్ డిసిప్లైన్డ్ లైఫ్ అనేటువంటిది మనకు ఉండాలి ఎప్పుడు కూడా. సో దాన్ని ఏమన్నారంటే వీల్ అన్నారు. దాన్ని చోట్లో ఒకే ఒక వీల్ పరిభ్రమిస్తూ అన్నారు. దాన్ని అన్నారు వన్ వీల్ టర్న్స్ అన్నారు. వన్ టర్న్ అలోన్ ఇస్ మేడ్ అండ్ ఎవ్రీ స్ఫియర్ అండ్ సన్స్ ఆఫ్ ఆల్ డిగ్రీస్ ఫాలో ఇట్స్ కోర్స్. వన్ టర్న్ అలోన్ ఇస్ మేడ్, మొదట ఉన్నటువంటి ఒకటే ఒక పరిభ్రమణం, దాని యొక్క ఇది అర్థం చేసుకుని అది ఎలా తిరుగుతుందో దాని విధంగా సూర్యుడు, గ్రహములు, సౌరమండలాలు ఇవన్నీ కూడా దాని యొక్క బేస్ చేసుకుని ఇవన్నీ తిరగడం అంటుంది. పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళందరూ కూడా తయారవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళు జీవించినటువంటి విధానమే చిన్నవాళ్ళకి జీవించడానికి ఆదర్శంగా ఉంటుంటుంది. అది సో సూర్యుడు వీళ్ళందరూ కూడా పెద్ద వీళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. ద నైట్ ఆఫ్ టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ ఇట్. నైట్ ఆఫ్ టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ ఇట్ అంటే ఏంటంటే నైట్లో ఏం జరుగుతుంది? ప్రిపరేషన్ అంటుంటే జరుగుతుంది. నైట్ ఆఫ్ టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ ఇట్. సో మనకి వెనకాతలు ఉన్నటువంటి ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. అంతా కూడా అంధకారంలో నుంచి వెలుగు అనేటువంటిది పుడుతుంది. ద నైట్ ఆఫ్ టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ ఇట్ అంటే ఏంటంటే ఈ చీకటి అనండి, అవ్యక్తము అనండి, దాంట్లో నుంచి వ్యక్తం అంటున్నది పుడుతుంది. సో ఎప్పుడైతే వ్యక్తం అయిందో ఇది అవ్యక్తంగా ఉన్నటువంటి యొక్క రహస్యం వీడికి దర్శనాత్మకముగా నిలబడ్డం అంటున్నది ప్రధానం. కానీ వీడి వెలుగులోనే వీడి జీవితం అంటున్నది ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది. దీనికి ఏదైతే బేస్గా ఉందో దాన్ని ఎప్పుడు కూడా వీడు దీన్ని బట్టి దాన్ని చూడటం అంటున్నది అభ్యాసం చేసుకోవాలి సాధకుడు ఎప్పుడు కూడా. గురించి ఏమన్నారంటే ది నైట్ ఆఫ్ టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ ఇట్. And kalpas measure less than seconds in the little day of man. Little day of man లో kalpas of time, kalpas measure less than seconds in the little day of man. ఎన్నో కల్పముల నుంచి జరుగుతున్నటువంటి చరిత్ర అంతా కూడా మనకి ఇప్పుడు ఒక క్షణంలో ఈ రకంగా జరగడానికి దీనికి వెనకాల ఇంత కథ ఉంది. ఉదాహరణ గృహప్రవేశం చేసాం, గృహప్రవేశం చేయక ముందుకి చేసిన తర్వాత ఇల్లంతా వచ్చేసిందండి అంటే ఉదాహరణకు వాడు అంతకుముందు కలిసాం మనం, మళ్ళీ వారంలో మనం మన ఇంటికో లేదా మనమో ఒకరింటికి వెళ్ళి మనం గృహప్రవేశం కార్డు ఇచ్చాం. అంతకుముందు కలిసినప్పటికీ గృహప్రవేశం ఏమి ఇల్లు కొనడం కానీ ఏం జరగలేదు అంటుండదంటే అది కాదు. ఒక 4 రోజుల్లో ఇల్లు కట్టేయడం అంతా అయిపోయింది అంటే కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి కడుతూ ఉన్నటువంటిది లేదా ఎన్నో నెలల నుంచి కడుతూ ఉన్నటువంటి దానికి వెళ్ళి వీడు కొనుక్కొని వచ్చాడు అంతే. సో ఎన్నో అంటే వీడికి ఒక నిమిషం ఒక రోజులో జరిగినటువంటి దానికి వెనకాతలు ఎంతో చరిత్ర. ఆ మేస్త్రిని ఎవరన్నా కూర్చోబెట్టుకుని అడిగితే లేదు సార్ ఈ స్థలం సంపాదించడం చాలా కష్టమైంది, దాని తర్వాత ఇది అదంతా వాడి చరిత్ర చెప్తాడు మనకి. సో అలా చెప్తున్నప్పుడు సో మనకి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ క్షణానికి వెనకాతలు ఎంతో చరిత్ర ఉంది. ఈ రోజు మానవుడు ఈ రకంగా ఉంటున్నట్టు అంటే దీని వెనకాతల చరిత్ర చాలా ఈ సౌరమండలంలోనే ఉంది. ఈ సౌరమండలానికి ముందు ఉన్నటువంటి సౌరమండలంలో ఇంకా చరిత్ర ఉంది. ఆ దాని యొక్క బీజం లేదా దాని యొక్క ఎసెన్స్ ఇప్పుడు సౌరమండలానికి వచ్చింది. దాంట్లో మానవుడు ఈ స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నట్ట మానవుడు అంటే దానికి ఎంతో రహస్యాలు ఉన్నాయి, ఎంతో చరిత్ర ఉంది. అదంతా కూడా మనకు తెలుసుకోవాలి. ఊరికనే ఏదో అన్నట్టుగా అనుకోకండి, అది చెప్తున్నారు. ది నైట్ ఆఫ్ టైమ్ అది సెకండ్స్ ఆఫ్ లిటిల్ డెఫ్ మ్యాన్. The million kalpas pass and twice 10 million Brahmic cycles, and at 1 hour of cosmic time is not completed. No, బ్రహ్మదేవుడి యొక్క వీటిల్లో ఎన్నో ఆయన రోజులు ఎన్నో ఆయన వెళ్ళిపోయి కానీ ఆ పైన ఉన్నటువంటి నారాయణకి ఇంకా గంట కూడా గడిచినట్టు లేదటండి. అర్థం చేసుకో. ఇలాంటి ఎన్నో సృష్టి కార్యక్రమాలు అనేటువంటి బ్రహ్మదేవుడు నిర్ణయించేశాడు.
బ్రహ్మదేవుడి యొక్క సృష్టి అయిపోగానే పైన నారాయణుడి యొక్క చరిత్ర కూడా అయిపోయిందని అనుకోవద్దు దయచేసి. ఆయన నుంచి పద్మం పుట్టిందిట, పద్మం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడట. ఇది మనకి భాగవతంలో ఉండేటువంటి కథ. పద్మం అనేటువంటిది ఆయన బొట్టు నుంచి ఎప్పటికో ఒకటి వస్తుందని కాదు, రోజు ఆయనకి వస్తూనే ఉంటాయి పద్మములు. పొలంలో పద్మములు ఒకటే ఉంటుందా? ఒక సంవత్సరానికో, ఒక 10 సంవత్సరాలకో ఒకటే పద్మం ఉంటుందంటారా? ఉండదు కదా. అది ఎట్లాగో బ్రహ్మదేవుడి యొక్క సృష్టి అనేటువంటిది ఎన్నో చేస్తున్నాడు ఆయన. ఎన్నో బ్రహ్మదేవుళ్ళు పుట్టారు, ఎన్నో ఇది చేశారు. అయినా ఈ జరిగినటువంటి ఈ కాలం అంతా కూడా ఆ పైనటువంటి నారాయణకు ఒక గంట సమయంతోటి కూడా సమానము కాదండి అని చెప్పారు. ఈ విషయాన్ని బాగా ధ్యానం చేయాలి. అప్పుడు వీడికి చోట్లో ఉన్నటువంటి రహస్యాలు తెలియాలిట అంటే, మీకు కొన్ని సినిమాల్లో ఒకటి చూపిస్తారు చూసారా? ఇక్కడ టైం కరెక్ట్‌గా ఈ క్లాక్ ఇలా అక్కడ టైం క్లాక్ ఇలా ఇదంతా అయ్యి టక్కన అక్కడ ఏదో రిజల్ట్ ఏదో వచ్చినట్టుగా చూపిస్తాడు. ఇది ఎక్స్‌పెరిమెంట్ చేయడంలోనూ వీటికి సీక్రెట్‌గా జరుగుతున్నటువంటి దాన్ని వీడు అన్‌లాక్ చేయడానికి వీడు కరెక్ట్‌గా ఈ క్లాక్‌లో ముళ్ళు ఇటు పెట్టాలి. ఆ క్లాక్‌లో అటు పెట్టాలి. ఆ క్లాక్‌లో అలా పెట్టాలి. ఇలా ఇవన్నీ ఒక 3, 4 పెట్టాడుగా అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. ఇలా ఒక రహస్యం చూపిస్తాడు సినిమాలో ఏదో. అది నిజానికి అది సత్యమే. వీడు సాధనలో 6 గంటలకి ప్రేయర్ చేసుకోవడం అంటే వీడు ఒక క్లాక్ సెట్ చేసుకున్నాడు వీడి లైఫ్‌లో. చోట్లో అంటే సౌరమండలం ఉన్నటువంటి క్లాక్ ఇక్కడ సెట్ అయింది. అంటే ఏంటి, సౌరమండలం మన యొక్క సౌరమండలం మన భూమి మీదకి దీనికి ఒక క్లాక్ సెట్ అయింది. మన భారతదేశంలో ఉంటుంది వీడికి మొత్తానికి. ఈ భూమి మీద ఉన్నటువంటి వాడికి ఒక క్లాక్ సెట్ అయింది. దీన్ని నుంచి చోట్లో ఉన్నటువంటి క్లాక్ తోటి వీడు సెట్ అవ్వాలి. అంటే ఏంటి, వీటికి పైన ఉన్నటువంటి స్పేస్‌లో ఉన్నటువంటి క్లాక్ తోటి. దానికి పైన ఉన్నటువంటి క్లాక్, దానికి పైన ఉన్నటువంటి క్లాక్. ఇలా ఇంత సెట్ చేసుకోవడం అటువంటిది చేస్తే ఆ 1 వీల్ తోటి వీడికి అలైన్‌మెంట్ దొరుకుతుందన్నమాట. చాలా సాధన. అంత ఒక సౌరమండలంలో జరిగేటువంటి కథ కాదు ఈ పాయింట్. అది బాగా గుర్తుపెట్టుకో. ఏమన్నారు ఇక్కడ? వితిన్ ద వీల్ ఫార్మింగ్ దట్ వీల్ ఆర్ ఆల్ ది లెస్సర్ వీల్స్ ఫ్రమ్ ది ఫస్ట్ టు ద 10th డైమెన్షన్. ఇవన్నీ కూడా ఫస్ట్ అత్యతిష్ట దశాంగుళం అన్నది. అంటే 10గా చెప్తారు వీళ్ళు. 3 wheels from 1 wheel, a total of 4 wheels, 3 above and 4 below, 7 wheels rotate in 3 directions, 7 and 3 is 10. ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి మెడిటేషన్. దానికి చాలా అంతరార్థాలు ఉన్నాయి. 3 wheels from 1 wheel, a total of 4 wheels. చోటులో దీని గురించి వస్తుంది చదువు. మొత్తం ఈ వీల్ ఆస్పెక్ట్ గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలని ఇది. సో దీన్ని ఏమన్నారంటే దీన్ని 10th డైమెన్షన్ అన్నారు. సో మనం ఆర్ ఆల్ ది లెస్సర్ వీల్స్ వితిన్ ద వీల్ ఫార్మింగ్ దట్ వీల్ ఆర్ ఆల్ ది లెస్సర్ వీల్స్ ఫ్రమ్ ది ఫస్ట్ టు ది 10th డైమెన్షన్. ఫస్ట్ నుంచి 10th డైమెన్షన్ దాంట్లో మన సూర్యుడు తిరిగేటువంటి వీల్ చాలా చిన్నవి. అందులో మన భూమి సూర్యుడు తిరగడం అంటే అసలు నెగ్లిజిబుల్. భూమి తన చుట్టూ తాను తిరగడం అంటే అసలు పాయింట్ ఆఫ్ కన్సిడరేషనే కాదు. అసలు ఒక అణువు గురించి, సౌరమండలం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అణువు గురించి ఎలా అయితే చాలా నెగ్లిజిబుల్ పాయింట్, ఇది అంతే. సో దీన్ని అంటే దీన్ని 10th డైమెన్షన్ అన్నారు. దీన్ని దీస్ ఇన్ దేర్ సైక్లిక్ టర్న్ హోల్డ్ ఇన్ దేర్ స్ఫియర్ ఆఫ్ ఫోర్స్ అదర్ అండ్ లెస్సర్ వేవ్స్. Yet many suns compose the cosmic one. Many suns compose the cosmic one. అంటే ఇలాంటి సూర్యుళ్ళు కొందరు యొక్క ఇదంతా సమ్మిశ్రంగా మీరు ఇది చేస్తే అప్పుడు అది కాస్మిక్ సన్ అవుతుంది. ఇన్ దేర్ సైక్లిక్ టర్న్ హోల్డ్ ఇన్ దేర్ స్ఫియర్స్ ఆఫ్ ఫోర్స్ అదర్ అండ్ లెస్సర్ వీల్స్. వీల్స్ వితిన్ వీల్స్, స్ఫియర్స్ వితిన్ స్ఫియర్స్, వీల్స్ వితిన్ వీల్స్. అంటే ఈ పరిభ్రమణంలో మన యొక్క సూర్యుడు వేరే సూర్యుడు వీటి చుట్టూతో తిరగడం అంటున్నది ఒకటి. మన సూర్యుడిలో ఎన్నో వీల్స్ ఉన్నాయి. ఎర్త్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ వీల్, జూపిటర్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ వీల్, వీనస్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ వీల్. ఇలా ఎన్నో వీల్స్ ఉన్నాయి. వీల్స్ వితిన్ వీల్స్ అన్నారు. స్ఫియర్స్ వితిన్ స్ఫియర్స్ అన్నారు. Spheres within spheres. Each pursues his course and attracts or rejects his brother, and yet cannot escape from the encircling arms of the mother.
సో ఇది పక్కనటువంటి గ్రహంతోటి లేదా పక్కనటువంటి సౌరమండలంతో ఇది దగ్గర తీసుకుంటుంటుంది, వెళ్ళిపోతుంటుంది, ఇదంతా జరుగుతుంటుంది. కానీ మదర్ యొక్క అటాచ్మెంట్ నుంచి మాత్రం ఇది దూరం అవ్వలేదు అన్నమాట. సో ఎందుకంటే ఫ్రమ్ మదర్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ కదా. సో మదర్ యొక్క అటాచ్మెంట్ నుంచి మాత్రం వీళ్ళు దూరం అవ్వలేదు. పిల్లవాడు కుటుంబం నుంచి దూరం అయిపోవచ్చు, కానీ తల్లి ప్రేమ నుంచి దూరం అవ్వలేడు. చాలా చక్కగా చూపిస్తారు కొన్ని కొన్ని చోట్ల విషయాలు. తల్లి ప్రేమ అంటే మామూలు సింపుల్ పాయింట్గా చెప్పుకోండి, ఒక తల్లి ప్రేమ. ఈ సౌరమండలం ఎక్కడి నుంచి అయితే పుట్టిందో అది దీనికి తల్లి. దాని యొక్క ప్రేమ నుంచి మాత్రం దూరం అవ్వలేదు. ఈ ఒక గ్రామనకు లేదా ఒక సౌరమండలానికి డిస్టెన్స్ పెరుగుతూ ఉండొచ్చు, దగ్గర అవుతూ ఉండొచ్చు. దీని గురించి చాలా కథ ఉంది. ఎందుకు దూరం అయింది, ఎందుకు దగ్గర అయింది అని చెప్పుకోవడంలో చాలా కథ ఉంది. అంత ఇది కాదు. When the wheels of the fourth dimension of which our sun is one, all that is of lesser force and higher number, such as the 8th and 9th degrees, turn upon themselves, devour each other, and turn and rend their mother, then will the cosmic wheel be ready for a faster revolution. వీల్ ఆఫ్ ఫోర్త్ డైమెన్షన్ అంటే ప్రస్తుతం మన సౌరమండలం అంతా కూడా వీల్ ఆఫ్ ఫోర్త్ డైమెన్షన్. 4 అనేటువంటి చాలా రహస్యాలు ఉన్నాయి దీనికి. అందుగురించి 4గా ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలంటే మీరు వజ్రం గుర్తుని బాగా ధ్యానం చేయండి. సింపుల్గా చెప్పుకోవాలి. బికాస్ ద స్క్వేర్ ఇట్ హెస్ 4 points ప్లస్ ఈజ్ హ్యావింగ్ 4 points. దీన్ని బాగా ధ్యానం చేయండి. 4th డైమెన్షనల్గా ఉంది ప్రస్తుతం మన సౌరమండలం. అందుగురించి 4th ప్లేన్లోకి ఎవాల్వ్ అవ్వడానికి అంటే ఆ లోకానికి వెళితే మీరు చూసేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది. అంటే ప్రస్తుతం చూస్తున్నటువంటి అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడింటికి పైన 4th దట్ ఈస్ కాల్డ్ బుద్ధిక్. బుద్ధిక్లో మీకు ఉండేటువంటి రహస్యాలు వేరు. ఉదాహరణకు మనం ఒక పిల్లవాడు బ్యాంక్ వచ్చాడు అనుకోండి. వాడికి వాళ్ళ నాన్నతోటి ఈరోజు వాడు బ్యాంక్ వచ్చాడు. నాకు కూర్చున్నాడు. వాడికి ఏమర్థం అవుతుంది, ఏం అర్థం కాదు. వాడు కూడా కొంచెం బాగా ఏదో కామర్స్ బాగా చదువుకున్నవాడు అనుకోండి. వాడు ఆ లెక్కలు ఇవన్నీ చూస్తాడు, దెమ్మ తిరిగిపోతాం. ఇంతమందికి ఇన్ని కోట్ల వ్యవహారాన్ని ఒక గంటలో వీళ్ళు టక్కగా ఇలా చేసేస్తున్నారా అన్నటువంటి రహస్యాలు వాడికి తెలుస్తాయి. అలా ఎలా అయితే వాడు లేని వాడికి ఒక మామూలు చిన్న పిల్లవాడికి ఏమిటివన్నీ కాగితాలు చుట్టూ తీసుకుని వాళ్ళు గీసుకుంటున్నారు, ఎవరు రాసుకుంటున్నారు, నాకు కూడా ఒక పెన్ను కాగితం ఏంటి నేను రాసుకుంటా అంటాడు. ఎంతసేపు రాస్తారంటాడు. ఏదో లెక్కెడుతున్నారు కాగితాలు అంటాడు. ఇలా ఏదో ఉంటుంది వాడికి అండర్స్టాండింగ్. అది ఎట్లాగో ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్లో ఉన్నటువంటి వాడికి సూర్యుడి గురించి కానీ సౌరమండలాన్ని గురించి కానీ వాడికి అర్థమైంది అంతే. వాటికి పైన ఎప్పుడైతే బుద్ధి ప్లేన్లోకి వెళ్తాడో అంతే ధియో యోన గాయత్రి మంత్రం రోజు చేయాలి. అప్పుడు వాడు బుద్ధి ప్లేన్లోకి వెళ్ళినప్పుడు అస్సలు వాడికి సినిమా స్టార్ట్ అయ్యేది అక్కడ. పేర్ల ముందు జరుగుతున్నటువంటి సినిమా ప్రస్తుతం అసలు సినిమా అక్కడ స్టార్ట్ అవుతుంది. అలా బుద్ధి ప్లేన్లో సూర్యుడు గురించి, సూర్యుడు యొక్క రహస్యాలు కానీ ఇవన్నీ తెలిసేది అక్కడ ఉంటుంది ఎక్కువగా, ఇక్కడ తెలుసుకున్న దానికన్నా. such as the 8th and 9th degrees another of lesser force, and all that is of lesser force and higher number, such as the 8th and 9th degrees, turn upon themselves, devour each other, and turn and rend their mother, then will the cosmic wheel be ready for a faster revolution. ఎప్పుడైతే వీడు 8th, 9th అంటుండే దానిలోకి వెళ్తాడో అప్పుడు కాస్మిక్ వీల్ ఫాస్టర్ రివల్యూషన్గా అది తయారైనటువంటి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన జనరల్గా అవగాహన చేసుకోవాలంటే ఈ స్కూల్లో చేరినటువంటి పిల్లలందరూ కూడా ఎప్పుడైతే బాగా చదువుకుంటారో అప్పుడు డిఓ వీడికి పర్మిషన్ ఎక్స్టెండ్ చేస్తాడు. వీడు స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ ఫెయిల్ అవుతున్నారు అనుకోండి 10th క్లాస్లో, డిఓ వీడికి పర్మిషన్ ఇవ్వడు. రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ అని అంటారు చూసారు, అది ఇవ్వడు వాడు. మీ స్కూల్లో అందరు చేరుతున్నారు, నువ్వేం పాఠాలు చెప్పట్లేదు, ఊరికే టైంపాస్ చేస్తున్నావు, అందరి దగ్గర ఫీజులు తీసుకుని నేను నీకు పర్మిషన్ ఇవ్వనంటాడు. లేదు మన స్కూల్లో పిల్లలు బాగా చదువుతుంటాడు, పర్మిషన్ గ్రాంట్ చేస్తుంటాడు. అది ఎట్లాగో ఈ సౌరమండలంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా వీళ్ళు అప్లిఫ్ట్ అవ్వడం అటువంటిది ఎప్పుడైతే జరుగుతుంటుందో అప్పుడు ఈ పైన టీచర్స్ అన్నారు, సూర్యుళ్ళు అన్నారు, వాళ్ళకి ఒక ఫాస్టర్ రివల్యూషన్ లేదా వాళ్ళకి ఒక ఇంక్రిమెంట్ కానీ లేదా వాళ్ళకి ఒక హయ్యర్ స్టెప్లోకి ఇనిషియేషన్ కానీ ఇవన్నీ జరుగుతాయి.
లోవర్ వాడిని ఏమి పట్టించుకోకుండా నాకు ఇనిషియేషన్ ఇచ్చేయండి, నేను రెడీగా ఉన్నాను 6 గంటలకల్లా అంటే ఎవడు ఒప్పుకోడు, ఇవ్వడు వీడికి, నో అంటారు వాళ్ళు అంతే. ఇది కూడా 10 మందికి ఏదైనా నువ్వు చేస్తే అప్పుడు కన్సిడరేషన్ ఉంటుంది. అది మామూలు లెవెల్లో చెప్పుకున్నప్పుడు ఇది, హయ్యర్ పాయింట్గా చెప్పుకున్నప్పుడు ఈ సూర్యుడు ఆ ఫాస్టర్ రివల్యూషన్ ఆఫ్ ది కాస్మిక్ వీల్ అన్నారు దాన్ని, అది జరుగుతుంది అక్కడ. అంటే 8th and 9th డిగ్రీలోకి వీడు ఎంటర్ అయిన తర్వాత ఈ సౌరమండలం దానికి అప్పుడు రివల్యూషన్ ఇన్ ద ఫాస్టర్ అది జరుగుతుంది, ఫాస్టర్ రివల్యూషన్ అన్నారు. It will therefore be apparent that the power of man to conceive of these whirling constellations, to measure their interaction and to realize their essential unity is not as yet great enough. We are told that even to the liberated Dhyan Chauhan, the mystery of that which lies beyond his own solar ring was not his hit. సో ధ్యాన్ చౌహాన్స్ అనేటువంటి వాళ్ళు చోటులో ఈ అంటే ఈ సౌరమండలం ఇదంతా ఏర్పడడానికి ముందు వెలుగులుగా దిగువచ్చి అక్కడ వాళ్ళు తపస్సు చేస్తారు. అంటే చోటులో నుంచి ఈ వెలుగు అన్నటువంటిది అంటే అంటే మీకు వెలుగు అనేటువంటి పదం అన్నిటికీ కామన్గా ఉందన్నట్టుగా మీరు అనుకోకండి దయచేసి. ధ్యాన్ చౌహాన్ అనేటువంటి వాళ్ళు మనకి అర్థం అవ్వాలంటే పోనీ మనం సనక సనందనాథులుగా మీరు అనుకోవచ్చు కొంతవరకు. అంటే అలా అనుకుంటే మీకు కొంచెం కథకి దీనికి కొంచెం అర్థాల్లో తేడా వచ్చేస్తుంది. ఆ లెవెల్కి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా మీరు అనుకోండి, ఊరినే టెంపరీగా మనకు అర్థం అవ్వడానికి అలా పెట్టుకోండి. వాళ్ళు మొదట వచ్చి వాళ్ళు తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే కనుక అప్పుడు అక్కడ ఆ తపస్సుకి అక్కడ మ్యాటర్ అనేటువంటిది కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయ్యి అక్కడ సూర్యుడు సౌరమండలం అంటున్నది నిర్మాణం అయిన తర్వాత దాంట్లో ఈ భౌతికత్వం అంటుండే దాంట్లోకి ఈ సృష్టి అంటుండే దిగిరాబడటం అంటుండే జరుగుతుంది. ఇదంతా కూడా వీడి యొక్క తపశక్తి చేత ఇదంతా కూడా జరుగుతుంది. సో వాళ్ళని ధ్యాన్ చౌహాన్స్ అన్నారు. సో ఈ ధ్యాన్ చౌహాన్స్ గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, టు మెజర్ దేర్ ఇంటరాక్షన్ అండ్ టు రియలైజ్ దేర్ ఎసెన్షియల్ యూనిటీ ఈజ్ నాట్ యాజ్ అట్ గ్రేట్ ఇనఫ్. ఈ నక్షత్రములు వీటి యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా ధ్యాన్ చౌహాన్స్ కూడా ఎంతో తపస్సు చేయవలసినటువంటి ఉన్నాయండి అన్నారు. ధ్యాన్ చౌహాన్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో తపస్సు చేస్తే కానీ అర్థమైనటువంటి రహస్యాలన్నీ కూడా ఈ నక్షత్రముల మధ్యలో ఇమిడి ఉన్నాయి, అది తెలుసుకోండి అన్నారు. Certain influences indicate to him and certain lines of force demonstrate to him the fact that some constellations are knit with his system in a close and corporate union. We know that the great Vairadi. So certain influences indicate to him and certain lines of force demonstrate to him the fact that some constellations are knit with his system. కొన్ని కాన్స్టలేషన్స్ అంటే ప్రధానంగా మన సౌరమండలానికి గ్రేట్ బేరు ప్లేడిస్ ఇవన్నీ కూడా మన సౌరమండలానికి కొంచెం వాటి యొక్క ప్రభావం అనేటువంటిది మన సౌరమండలం మీద ఎక్కువ. సో వాటిల్లో ఉన్నటువంటి ఉదాహరణకు ప్రభావం అని చెప్పి ఒక సెంటెన్స్లో చెప్పేశాడు. ఎటువంటి ప్రభావం ఏ స్టార్ నుంచి పడుతుంది ఏంటంటే తెలుసుకోవాలంటే వీడు చాలా డెప్త్ కదా. వీడు కెమిస్ట్రీ టీచర్ అన్నారు. కెమిస్ట్రీ టీచర్ అంటే ఏం కెమిస్ట్రీ చెప్తారు? వాడు ఆర్గానిక్ చెప్తారా, ఇనార్గానిక్ చెప్తారా, ఆర్గానిక్లో ఏ విషయాలు టీచ్ చేస్తారు ఏమిటి అనేటువంటిది అలా డీటెయిల్స్లోకి వెళితే చాలా ఉంటుంది. తెలియనటువంటి వాడు ఊరిని వీడు కెమిస్ట్రీ టీచర్ అండి అంటే ఓకే అంతవరకు ఉంటుంది. అది ఎట్లాగా ఇది ఎట్లా అనమాట. సో ఈ గ్రేట్ బేరు ప్లేడిస్ అండ్ డ్రాగాన్ వీటి నుంచి ఎటువంటి కిరణాలు అందుతున్నాయి మన సౌరమండలానికి అనేటువంటి చాలా ఉంటుంది. ద ఎఫెక్ట్ ఈస్ హిడెన్ ఇన్ లోగైక్ కర్మ అండ్ ఇస్ బియాండ్ ద కెన్ ఆఫ్ మ్యాన్. సో లోగైక్ కర్మ అంటుండే వీడు ఎంతవరకు వీడు నిన్నటి హోంవర్క్ ఫినిష్ చేసుకొచ్చాడో దాన్ని బట్టి ఇప్పుడు టీచింగ్ అంటుండేది గ్రేట్ బేరు ప్లేడిస్ ఇస్తారు. వాళ్ళు టీచింగ్ అంటుండేది ఏ లెవెల్లో స్టార్ట్ చేయాలంటే నువ్వు ఇంతకుముందు సౌరమండలంలో ఏ లెవెల్ దాకా నువ్వు ఫినిష్ చేసుకుని వచ్చావు సబ్జెక్టు, దాన్ని బట్టి ఇక్కడ టీచింగ్ అంటుండేది ఉంటుంది. క్రితం అంటే మన లెక్కలో చెప్పుకోండి, ఇదంతా సౌరమండలం కదా మనకెందుకంటే మన లెక్క చెప్పండి అండి. క్రితం జన్మలో మీరు అంతవరకు సాధన చేసుకుని వచ్చారో ఈ జన్మలో మీకు అక్కడి నుంచి సాధన స్టార్ట్ అవుతుంది. ఈ జన్మ కూడా ఊరికి అలా సరదాగా గడిపేద్దాం ఆ విషయాలు ఈ విషయాలు అంటే ఓకే, లెట్ ఇట్ బి. స్కూల్కి ఎంతోమంది స్కూల్ చిల్డ్రన్ వస్తారు, ఫస్ట్ క్లాస్లోనూ సెకండ్ క్లాస్లోనూ లేదా నర్సరీలోనూ ఎంతోమంది ఉంటూ ఉంటారు. ఆ పిల్లవాడికి ఎన్ని రోజులైనా ఏబిసిడీ రాలేదనుకుంటు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా టీచర్ గారు ప్రిన్సిపల్ గారు అదే క్లాస్లో వేస్తారు వాడు.
అలా ఈ వచ్చే జన్మ కూడా మనం ఇదే లెవెల్‌లో ఉండిపోతాం. ఇంకా వచ్చే జన్మలో కూడా ఇదే లెవెల్‌లో ఉంటాం. ఎప్పటికో మనం రియలైజ్ అవుతాం. మనం ఈ లెవెల్‌లోనే ఉండిపోతున్నాం. ఇక్కడి నుంచి కొంచెం హయ్యర్ లెవెల్‌కి వెళ్ళాలి. అది రియలైజ్ అవ్వడానికి టైం పట్టొచ్చు. టైం పట్టినంత మాత్రాన సౌరమండలానికి ఏం కంగారు లేదు. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో పుడుతున్నాయి. ఎవరెవరైతే సరిగ్గా చదువుకోనటువంటిగా ఉంటారో వాళ్ళు ఆ క్లాస్‌లో ఉంటారు. మిగిలినోళ్ళు పైకెళ్ళిపోతూ ఉంటారు. మిగిలినోడు కొత్తగా జాయిన్ అయినటువంటి వాడు అంటే మిగిలిన కింగ్డమ్స్‌లో నుంచి హ్యూమన్ కింగ్డమ్‌లోకి ఎంటర్ అయినటువంటి వాడు హ్యూమన్ కింగ్డమ్‌లో ఎన్నో జన్మలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకటే క్లాస్‌లో కూర్చొని ఉంటూ ఉంటారు. వాళ్ళు ఒకటే చోట ఉంటూ ఉండడం, ఒకటే క్లాస్‌లో ఉంటూ ఉండడం, ఒకటే విషయాలు తెలుసుకుంటూ ఉండడం ఇది జరుగుతుంది. ఎన్నాళ్ళు జరిగినా పర్లేదు. బట్ మనకిక్కడ చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే సౌరమండలం అంటున్నది ఒక పరివర్తన చెందుతోంది. సో, మానవుడనేటువంటి వాడు కూడా ఒక పరివర్తన చెందుతుంటాడు. హి షుడ్ ఎవాల్వ్. హిస్ అండర్‌స్టాండింగ్ షుడ్ ఇంప్రూవ్. హిస్ లెవెల్ ఆఫ్ లివింగ్ షుడ్ ఇంప్రూవ్. అంటే ఏంటంటే అవగాహనలో వీటిలో ఒక హయ్యర్ లెవెల్‌లోకి వెళుతూ ఉండాలి ఎప్పుడు కూడా. సౌరమండలాన్ని గాని, లేదా వీడి చుట్టూతో ఉండేటువంటి ఎనర్జీస్ అనండి, ఇలా ఏ పేర్లు పెట్టుకున్నా సరే పర్వాలేదు. బట్ హి షుడ్ ఎవాల్వ్. అది జరుగుతుండాలి సృష్టిలో. సో, లోగైక కర్మ మీద ఈ అంటే లోగైక కర్మ అంటున్నది ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే కెన్ ఆఫ్ మ్యాన్ మీద డిపెండ్ అవుతుంది. మానవుడి యొక్క దీని మీద ఇన్‌ఫ్లూయెన్స్ అంటే మానవుడి యొక్క అంటే మన దీని మీద లోగైక కర్మ అంటుండేది డిపెండ్ అవుతుంది. దాన్ని బట్టి నక్షత్రాల నుంచి వచ్చేటువంటి టీచింగ్స్ అంటుండే ఆధారపడుతుంటాయి. ఎప్పటి వరకు అంటే వీడు డెవలప్ అయ్యేంత వరకు అది డెవలప్ అవ్వదాక. సో, మానవుడు ఎవాల్వ్ అవ్వాలి. The whales, in order of their importance, might be enumerated as follows. The whales of the universe are the sum total of all stars and starry systems. The wheel of the universe. Wheel of universe అన్నారు ఒకటి. సో ఈ స్టార్స్ యొక్క వీల్ ఇది చాలా ఉన్నాయండి వీల్స్. కాస్మిక్ వీల్ ఉంది, సిస్టమిక్ వీల్ ఉంది, ప్లానెటరీ వీల్ ఉంది. ఇలా వీల్స్ చాలా ఉన్నాయి. సో ఒక కాస్మిక్ వీల్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ 7 కాన్స్టలేషన్స్ దే ఆర్ గ్రూప్డ్ అకార్డింగ్ టు ఈ ఏడుగురు ఒక గ్రూప్‌గా చేస్తారు. మన క్లాస్‌లో ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి అంటారు వీళ్ళందరిని ఒక గ్రూప్ అంటారు. వాళ్ళందరిని ఒక గ్రూప్ అంటారు. మన దగ్గర ఏం చేస్తారంటే అదేదో టీమ్ అంటారు. ఆఫీస్ వర్క్. వీళ్ళందరూ ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒక టీమ్ అంటారు. వీడిని వాళ్ళ టీమ్‌లోకి తీసుకున్నారని అంటారు. ఇదంతా దేని చేతంటే వాడి యొక్క వర్క్ క్యాపబిలిటీ వాడి యొక్క దీన్ని బట్టి వాడిని నా టీమ్‌లోకి తీసుకోవడం, ఈ టీమ్‌లో పెట్టడం ఇదంతా జరుగుతుంటుంది. అది ఎట్లా జరుగుతుంటుందో 7 కాన్స్టలేషన్స్ ఒక టీమ్‌గా ఫార్మ్ అవుతారండి. ఇలా 7 కాన్స్టలేషన్స్ ఇలా 7 అనేటువంటిది ఒక టీమ్స్‌గా ఫార్మ్ అవుతుంటాయి. సో టోటల్ 49 సప్త సప్తైర్ మరీచిమాన్ అన్నారు. సప్త సప్తి అంటే దానికి ఎంతో అంతర్రహస్యాలు. 7 సౌరమండలాలు ఒక టీమ్‌గా ఉన్నారు. ప్రతి సౌరమండలంలోనూ మళ్ళీ 7 ఉపకక్షలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 7లో 7 అంతర్ సౌరమండలాలు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉన్నాయి విష్ణు. అది చెప్తారు ఇప్పుడు. సో 7 ఒక సౌరమండలం ఒక టీమ్‌గా ఫార్మ్ అవ్వడానికి ఏంటి వాళ్ళలో అంటే వాడి యొక్క క్యాపబిలిటీ, వాడి యొక్క పెర్ఫార్మన్స్, వాడి యొక్క అంటే ఒకడు బొమ్మలు బాగా వేస్తాడు. ఒకడు బాగా రాస్తాడు. ఒకడు బాగా ఆలోచించగలుగుతాడు. ఇలాంటి వాళ్ళందరిని ఒక టీమ్‌గా ఏస్తే అప్పుడు వర్క్ ప్రొడక్టివిటీ బావుంటుంది. అది ఎట్లా అయితే ఉంటుందో అలా ఇక్కడ కూడా ఏంటంటే దేర్ మాగ్నిట్యూడ్, దేర్ వైబ్రేషన్, దేర్ కలర్, దేర్ ఇన్‌ఫ్లుయెన్స్ అపాన్ ఈచ్ అదర్. సో మాగ్నిట్యూడ్, వైబ్రేషన్, కలర్, ఇన్‌ఫ్లుయెన్స్ అపాన్ ఈచ్ అదర్. ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని 7 సూర్యుడిని ఒక గ్రూప్‌గా చేస్తారు వాడు. 7 సూర్యులు ఒక గ్రూప్ అయ్యారు. కలర్ అంటే ఏంటో మీకు తెలుసు. మాగ్నిట్యూడ్ అంటే ఏంటో మీకు తెలుసు. సో ఒకసారి పాత విషయాలు జ్ఞాపకం తెచ్చుకోండి. దాన్ని బట్టి మీకు అవగాహనలోకి వచ్చేస్తుంది విషయం. These cosmic wheels, according to the esoteric books, are divided into 49 groups, each comprising millions of septenary constellations. 7 sevensగా అలా డివైడ్ అయిపోతాం సృష్టి అంతా కూడా. 7, 7, 7, 7, 7 అలా వచ్చేస్తాం. Physical is divided into 7, astral is divided into 7, mental is divided into 7, buddhic is divided into 7, egoic is divided into 7, monadic అలా అన్నీ కూడా 7 sevensగా అలా డివైడ్ అయిపోతాం. పూర్తి భౌతికంగా ఉన్నటువంటి దాంట్లో కూడా 7 అలా మొత్తం అంతా కూడా 7గా ఉన్నారు. సో ఇప్పుడు 7 గ్రూప్స్ అన్నారు కదండీ! దాంట్లో కూడా ఫర్దర్‌గా 7 గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో ఫర్దర్‌గా ఇంకా 7 ఉన్నాయి. సో 49 అన్నదండి. 49 గ్రూప్స్ ఈచ్ కంప్రైజింగ్ మిలియన్స్ ఆఫ్ సెప్టెనరీ కాన్స్టలేషన్స్. For purpose of study by the adepts, they are each known by a symbol, and these 49 symbols embody all that can be apprehended, anent the size, magnitude, quality, vibratory activity, and object of those great forms through which
అండ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్. ఎగ్జిస్టెన్స్ అనగానే మీకు ఊరినే మీకు లింకప్లోకి మీరు వెళ్ళాలంటే భాగవతంలోకి వెళ్తే వాసుదేవుడు అంటే ఏంటో అర్థం, ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం అది అదన్నమాట. సో ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అన్నది. సో ఈ క్వాలిటీ, వైబ్రేటరీ, మ్యాగ్నిట్యూడ్, సైజు, యాక్టివిటీ ఇవన్నీ మీకు ఎప్పుడైతే లింక్ అవుతుందో అంటే చోట్లో ఉన్నటువంటి గ్రహములతోటి ఈ పాయింట్స్లో మీరు లింకప్ అవ్వాలి. అప్పుడు మీకు ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అంటున్న దానిలోకి వస్తుంది. ఊరిని ఇక్కడ మీరు కన్నులు మూసుకోండి, మీకు చుట్టూతో సౌరమండలం దాంతో అనుసంధానం చెందని ఏమనుసంధానం చెందుతాం మనం? అలా జరిగేటువంటి కథ కాదు ఇది, దయచేసి అర్థం చేసుకోండి. సో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తున్నారు, అవగాహన చేసుకోండి. సో మనం అనుసంధానం చెందాలి అంటే ఏంటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది? సైజ్, మ్యాగ్నిట్యూడ్, క్వాలిటీ, వైబ్రేటరీ, యాక్టివిటీ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ దోస్ గ్రేట్ ఫార్మ్స్. వాటి యొక్క ఆబ్జెక్టివిటీ ఏమిటి చూసుకోండి, ఆ ఆబ్జెక్టివ్ కలిగి ఉండండి మీరు, అప్పుడు దానితో మీరు లింక్ అవుతారు. అలా ఆబ్జెక్ట్ ఒకటి, వైబ్రేటరీ, క్వాలిటీ ఆస్పెక్ట్ ఎలా ఉందో చూసుకోండి. మీ క్వాలిటీ ఎలా ఉంది, గ్రహం యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ఆ క్వాలిటీ మీ క్వాలిటీగా ట్యూనప్ అయితే మీరు ఆ గ్రహం ఒకటైనట్టు అవుతారు. మీరు సూర్యుడు యొక్క క్వాలిటీ ఏంటో చూసుకోండి. ఓన్లీ గివింగ్, నో టేకింగ్. పిల్లల నుంచి మీరు నాకు రోజు ఏమిస్తారు, మీకు వెలిగిస్తున్నాను ఇలాంటిది ఉండదు. సూర్యుడి నుంచి అడగడం అది ఎలా అదనమాట. అలా సూర్యుడు యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా మీకు తెలిసినవన్నీ ఒక చోట రాసుకోండి. అవన్నీ మీరు మీ జీవితంలో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు సూర్యుడు యొక్క క్వాలిటీ మీరు ఒకటవుతాం. సూర్యుడు యొక్క వైబ్రేటరీ మనం ఒకటవ్వాలి. సూర్యుడు యొక్క ఆబ్జెక్టు మన ఆబ్జెక్టు ఒకటవ్వాలి. ఇలా ఇదైనప్పుడు అప్పుడు వీడు సూర్యుడు ఒకటైపోతాడు. అది ఇక్కడ రహస్యం. ఆ గుణాలన్నీ వీడిలో ఉన్నాయో లేదో చూసుకోండి. ఉదాహరణకి 10th క్లాస్ సిలబస్ ఇవన్నీ వీడికి వచ్చాయంటే వీడు 10th క్లాస్ పాస్ అయిపోయాడు అంతే. సో ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అన్నది దాన్ని. ద చౌహాన్స్ ఆఫ్ హై డిగ్రీ know the 49 sounds which give the quality of the consciousness aspect of these great beings. Consciousness aspect of these great beings అన్నారు. చౌహాన్స్ అనేవాళ్ళు ఉన్నారు, అంటే సౌరమండలంలో సాధనలో ఉత్తములుగా ఉంటున్నటువంటి వాళ్ళు. అంటే ఉదాహరణకి ఈ 7 మాస్టర్స్కి కింద ఉన్నటువంటి వాళ్ళుగా మీరు జస్ట్ బిలో ది 7 మాస్టర్స్ ఆర్ కాల్డ్ చౌహాన్స్. సో వాళ్ళకన్నా అంటే మన లెక్కల్లో కొంచెం వీళ్ళు కూడా ఒక మాస్టర్స్ లెవెల్ అన్నట్టుగా మీరు పెట్టేసుకునేది. 7 మాస్టర్స్కి జస్ట్ కింద ఉన్నటువంటి వాళ్ళు చౌహాన్స్, దానికన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు అడెప్ట్స్, దానికన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు ఇనీషియర్స్, దానికన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు యాక్సెప్టెడ్ డిసైబుల్స్, దానికన్నా డిసైబుల్స్, దానికన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు డిసైబుల్స్ కన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు, అలా ఇంకెలా లెవెల్ వేసుకోవచ్చు ఊరికి మీకు అండర్స్టాండింగ్. సో చౌహాన్స్ అన్నటువంటి వాళ్ళ యొక్క సాధన ఆ రకంగా ఉంటుంటుంది. The Chauhans of high degree know the 49 sounds which give the quality of the consciousness aspect of these great beings, who are as far removed from the consciousness of our solar logos as the consciousness of man is removed from that of a crystal. So this is the point here. Consciousness of a solar system యొక్క కాన్షియస్నెస్ నుంచి వీళ్ళు అప్లిఫ్ట్ అయ్యారు, రిమూవ్డ్ అన్న అంటే వీడి యొక్క బంధీకృతంలో వాళ్ళు లేరు. వాళ్ళంటే సూర్యుడు మనలాగా పొద్దునైందంటే మొహం కడుక్కోండి, లేదా పొద్దునైతే ఈ పని చేయండి, లేదా ఇలాంటివి ఏవి వీళ్ళకి వర్తించవు. ఉండాలంటే ఉంటారు, ఎన్నాళ్ళు ఈ భూమి మీద పని ఉంటుందో అన్నాళ్ళు ఉంటారు. ఈ భూమి మీద పని అయిపోయింది అనగానే మళ్ళీ నెక్స్ట్ భూమి ఎక్కడేదో ఉంటుంది ఆ సౌరమండలానికి వెళ్ళిపోతారు, అక్కడ పని చేసుకుంటూ ఉంటారు. అలా ఉండేటువంటి వాళ్ళు చౌహాన్స్. ధ్యాన్ చౌహాన్స్ వేరు, చౌహాన్స్ వీళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్. ఇందాక మనం చెప్పుకున్నాం వాళ్ళు ధ్యాన్ చౌహాన్స్, ఇందాక చెప్పినటువంటి వీళ్ళు చౌహాన్స్. సో ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉండాలి ఏమిటి, ఈ కార్యక్రమం ఏదో తీసుకుంటారు, ఈ పని చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు, అక్కడ వెళ్ళి అక్కడ శిక్షణ పొందుతూ ఉంటారు చౌహాన్స్. అంటే వీళ్ళు టీచింగ్స్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ యొక్క టీచింగ్స్ కింద ఉన్నటువంటి వాళ్ళకి అందిస్తుంటారు, ఈ కార్యక్రమం అనేది నిర్వహింపబడుతుంది. ఉదాహరణకి వీళ్ళ యొక్క టీచింగ్ వేరే సౌరమండలంలో అవసరం అనుకోండి, వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పంపింపబడుతుంటారు, డెప్యుటేషన్ ట్రాన్స్ఫర్స్ అంటారు సార్, అలా పెడుతుంటారు. సో ఒక క్రిస్టల్ యొక్క కాన్షియస్నెస్ నుంచి మ్యాన్ ఎలా అయితే ఎవాల్వ్ అయి ఉన్నాడో అలా సూర్యుడు యొక్క దీని నుంచి వీళ్ళు ఎవాల్వ్ అయి ఉంటారండి అని చెప్పారు. అంటే సూర్యుడు యొక్క కాన్షియస్నెస్ వీళ్ళ లెవెల్లో ఒక క్రిస్టల్ అండి, మన లెవెల్కి ఒక క్రిస్టల్ లెవెల్ ఎంత తక్కువ, వీళ్ళు సూర్యుడి కన్నా అంత పెద్దవాళ్ళు వీళ్ళు.
The knowledge thus appreciated by the Chauhans is naturally by theoretical and conveys only to their relatively limited consciousness the general return of the group constellations and the force occasionally emanating from them, which has at time to be taken into calculation. For instance, the interest awakened in the public mind lately by the great star Betelgeuse in the constellation of Orion is due to the fact that at this particular time there has been an interplay of force between our tiny system and the giant one, communication between the two informing existences, communication. సో ప్రస్తుతం మన బెటల్జియస్ స్టార్ ఆర్ద్ర నక్షత్రం అంటే దాని యొక్క ప్రభావంలో ప్రస్తుతం కాలం నడుస్తుంది. ఎన్నాళ్ళు నడుస్తుంటే 100 సంవత్సరాలు, ఒక 500 సంవత్సరాలు జరుగుతుంటుంది సార్ అన్నారు. అంటే మన లెక్క ప్రకారంలో ఎక్కువ ఒక గంట ఉంటాడండి వాడు ఇక్కడ ఇంట్లో, వాడు వెళ్ళిపోయాడంటే మళ్ళీ మనం హాయిగా ఉండొచ్చు అన్నట్టు. మరి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు వాడి యొక్క ప్రభావం చేత మిగిలిన గ్రహాలు, సూర్యుడు వీళ్ళందరూ వర్తించడం అంటే జరుగుతుంది. అదొక పాయింట్. దీనికి ముందు పాయింట్ ఏమని చెప్తున్నారంటే చోట్ల 49 సౌండ్స్ అదొకటి. చౌహాన్స్కి వీళ్ళకి ఈ 49 సౌండ్స్ వీళ్ళకి తెలుస్తాయి, వాళ్ళకి తెలుసు. సో 49 సౌండ్స్ వీడు ఇది ఉచ్చారణ అంటే చేయడం చేత ఏమవుతుందంటే ఈ సౌరమండలాల్లో సప్తములుగా ఉన్నటువంటి ఒక రహస్యాలు వీళ్ళకి తగ్గ తెలుస్తాయి. అందుకని వాళ్ళు ఆ 49 సౌండ్స్ని వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఇది చేస్తుంటారు. మన లెవెల్లో అర్థం చేసుకోవాలంటే ఒకటి సంగీతం, సప్తస్వరాలు, దాన్ని బాగా సాధన చేయండి. ఇంకొంచెం హయ్యర్ లెవెల్గా చెప్పుకోవాలంటే వేద పఠనం బాగా చేసుకోవాలి. స్తోత్రాలు వేరు, వేదం వేరు. వేదాధ్యయనం అంటే చేసుకుంటూ ఉండడం చేత ఏమవుతుందంటే ఈ సౌండ్స్ అన్నీ కూడా వేదాల్లో పెట్టారు. బ్రహ్మదేవుడు కదా ఈ వేదాలు ఇచ్చినటువంటిది. అందురించి ఈ సౌండ్స్ అన్నీ కూడా మీకు వేదాల్లో దొరికిపోతాయి. ఆ సౌండ్స్ని వీడు ఎప్పుడైతే వీడు చక్కగా కళ్ళు మూసుకునిలా ధ్యానం చేసుకుంటూ చదువుకోండి. ఊరిని అరగంట ఉంది, పూజ సూక్తం, శ్రీ సూక్తం 5 నిమిషాలు ఫినిష్ చేస్తే, మిగిలిన పూజ 20 నిమిషాలు ఫినిష్ చేస్తే 5 నిమిషాలు తయారీ ఆఫీస్కి వెళ్ళడానికి ఉంటుంది. అలా దయచేసి పెట్టుకోకండి. క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు చాలా హయ్యర్ పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ ఉందా చక్కగా పావు గంట సేపు పూజ సూక్తం, శ్రీ సూక్తం చదువుకోండి. దండం పెట్టుకుని లేచి వెళ్ళిపోండి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అది వాడు ఎందుకంటే వేద పఠనం అన్నటువంటి దానికి ఆ రకంగా ఇంపార్టెన్స్ ఉంది. సో ఎగ్జిస్టెన్స్ అది. ఇది మనకి కాస్మిక్ వీల్ అన్నదాన్ని. సో కాస్మిక్ వీల్లో ఈ బెటల్జియస్ స్టార్ అంటున్నది దాని యొక్క ప్రభావం అంటున్నది మన సౌరమండలం మీద జరుగుతుంది ప్రస్తుతం. ఆర్ద్ర నక్షత్రం. ఇవి ఒక రహస్యాలు, ఇవి కొన్ని చెప్పారు మనకి. నెక్స్ట్, సిస్టమిక్ వేవ్స్ ఆర్ ది అటామిక్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్ కాన్స్టలేషన్స్. దీస్ అగైన్ ఆర్ డివైడెడ్ ఇంటూ 343 గ్రూప్స్. సిస్టమిక్ వీల్స్ అన్నారు. సో అటామిక్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్ కాన్స్టలేషన్స్, ప్రతి కాన్స్టలేషన్ అంటే కాస్మిక్ లెవెల్లో జరుగుతున్నటువంటి కథ ఇందాక మనం చెప్పుకున్నది. ఇప్పుడు సిస్టమిక్ లెవెల్లో అంటే ప్రతి స్టార్ దాని యొక్క లైఫ్ ఏమిటి, అది ఏ రకంగా డిసైడ్ అవుతుంది ఏంటి, దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు మొత్తం 343 గ్రూప్స్గా డివైడ్ చేశారండి ఉన్న కాన్స్టలేషన్స్ అన్నిటిని కూడా అని చెప్పారు. మన 27 నక్షత్రాలుగా మనం చెప్పుకుంటున్నాం. దీన్ని మొత్తం 343 గ్రూప్స్గా చేశారు. మొత్తం సౌరమండలంలో మొత్తం చోట్ల ఉన్నటువంటి నక్షత్రాలు కూడా 343 groups. There is again are divided into 343 groups known to the adept again through a series of characters forming a word which through its ideographic nature conveys essential information to the adept. Ideography అదే. సో వీటన్నిటికి ఒక వర్డ్ ఉందండి 343 గ్రూప్స్ కానీ అన్నారు. అది ఒక ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అడెప్ట్కి అన్నారు. The ideograph for our solar system may in part be disclosed, not the characters themselves, but a digest of that for which the characters stand. Our solar system is disclosed as being అది. సో ఇప్పుడు సౌరమండలంలో దాని యొక్క డిస్క్లోజర్ అంతా ఇక్కడ 343 గ్రూప్స్కి సంబంధించినటువంటి నక్షత్రముల యొక్క కూటమికి సంబంధించినటువంటి యొక్క ఆస్పెక్ట్స్ 343 వాటి యొక్క రహస్యాలన్నీ కూడా శబ్దములుగా చోట్లో ఉన్నాయి. బాగా తెలుసుకోండి. సో వాటి యొక్క శబ్దమును అంటే శబ్దోచ్చారణ అన్నటువంటిది దానికి తయారవడం లాంటి శబ్దోచ్చారణ చోటులో ఉన్నటువంటి 343 యొక్క గ్రూప్స్కి చేరడానికి కాదు, అది తెలుసుకోవడానికి వీటిలో జరిగేటువంటి ఏర్పాటు. దీనికి పైన ఇంకొక శబ్దం ఉంది, అది సైలెన్స్గా ఉంటుంది ఆ శబ్దం. ఇట్ ఈస్ సైలెన్స్. దాని అన్నారు ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పి మేడం లెవెట్స్ గారు పుస్తకం తెలుస్తారు.
సో మీరు సైలెంట్గా ఉండడానికి కావాల్సిన సైలెన్స్ అంటే దానికి చాలా రహస్యాలు, ఇప్పుడు అదంతా చెప్పుకుంటూ పోతే అదొక క్లాస్ అయిపోతుంది. సో సైలెన్స్ అంటున్నదంటే హయ్యర్ లెవెల్లో సైలెన్స్ అంటే వీడు ముందు శబ్దోచ్చారణ చేయడం చేద్దాం ఏమవుతుందంటే వీడికి ఈ 3 లెవెల్స్ వీటిలో సైలెన్స్ని క్రియేట్ చేస్తాయి. సో నా కంఠ శబ్దాల చీకట్లు వెలుగుగా కరిగించి అది మమ్ము కలుపుగాక. అంటే కంఠముల నుంచి వెలువడేటువంటి శబ్దములన్నీ చీకట్లు అన్నారు ఆయన. ఏంటి చీకట్లు అంటారు అన్నట్టుగా ఉంటుంది మనకి. ఎందుకంటే చోట్లో ఉన్నటువంటి శబ్దాన్ని నుంచి అది వేరుగా వచ్చింది. అందు నుంచి అది చీకటి. చోట్లో ఉన్నది వెలుగు, అసలు వెలుగు అది. దాని నుంచి అది శబ్దోచ్చారణ ఎప్పుడైతే మనం చేసామో దాన్ని చీకటి అనేసారు ఆయన. అందు నుంచి ఇది వెలుగుగా కరిగించాలంటే ఏంటి చోట్లో ఉన్నటువంటి ఈ 343 గ్రూప్స్‌కి సంబంధించినటువంటి శబ్దాలు ఒకటున్నాయి చోట్లో. దాని దగ్గరికి ఇది తీసుకెళ్ళాలి మనం. మనం మనం మాట్లాడే వాక్కు, మనం ఉచ్చారణ చేసేటువంటి వేదం ఇదంతా మనం ఎటువైపు తీసుకెళ్ళాలంటే ఆ చోట్లో ఉన్నటువంటి శబ్దాల వైపు తీసుకెళ్ళాలి అని ప్రార్థన ఇచ్చారు మాస్టర్ గారు. అంటే ఒక శబ్దాన్ని, ఒక వాక్యానికి ఎంత విధి రాసి ఆయన పెట్టారో చూసుకోండి మాస్టర్ గారు. నా కంఠ శబ్దాల చీకట్లు వెలుగుగా కరిగించి అంటే ఈ శబ్దాల నుంచి ఇవన్నీ వెలుగు వైపు తీసుకెళ్ళిపోవాలి మరి. వెలుగు అనేటువంటిది అక్కడ ఉంది. ఇవన్నీ చీకటి. వాక్ అనేదంతా కూడా ఇంత చీకటి. ఎప్పుడైతే వ్యక్తం అవుతుందో దిస్ ఇస్ ఆల్ చీకటి. వ్యక్తం అవసరం లేదు. మనం కన్నులు మూసుకొని ఉంటే ఆయన నుంచి అలా వస్తుంటది వాక్. అది సైలెన్స్‌గా ఉంటుందంటారు. అందు గురించి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమని రాస్తారు మాస్టర్ గారు? ధ ధనుస్సు రాశిలోనో, మకర రాశిలోనో రాస్తారు మాస్టర్ గారు. మకర రాశిలో నాకు గుర్తున్నంత వరకు. ధనుస్సు రాశిలో ఏమని రాస్తారంటే మాస్టర్ గారు, ధనుస్సు రాశిలో రాసినప్పుడు హియర్ ఇనిషియేషన్ ఈస్ గివెన్ ఇన్ లో టోన్ అని రాస్తారు. అంటే మీరు ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు చివరికి అది ఎక్కువ ఉచ్చరించడానికి అలా చేయండి. చాలా అంటే మెలోడియస్‌గా ఓంకారాన్ని ఉచ్చరించండి. చాలా బావుంటది. చాలా మెలోడియస్‌గా చేయండి. నెమ్మ నెమ్మదిగా మీరేమవుతారు అంటే శబ్దాన్ని తగ్గించకుండా అలా సైలెన్స్‌లోకి మీరలా వెళతారు. సైలెన్స్‌గా బాగా చేయండి. మాస్టర్ గారి ప్రేయర్ మీరలా బాగా ధ్యానం చేసి వినండి. ఆయన ఎలా ఉచ్చరిస్తున్నారు ఓంకార అంటాడు. సో, దాన్నేమన్నారంటే లో టోన్ అన్నారు. ఇక్కడ ఇనిషియేషన్ ఈస్ గివెన్ ఇన్ లో టోన్ అన్నారు. దీని నెక్స్ట్ స్టెప్‌లో ఏమని రాస్తారంటే మకర రాశిలో హియర్ ఇనిషియేషన్ ఈస్ గివెన్ ఇన్ సైలెన్స్ అని రాస్తారు. అందు గురించి దక్షిణామూర్తి అని చెప్పి రాస్తారు మాస్టర్ గారు అక్కడ. సో, దక్షిణామూర్తి మనని ఈ సైలెన్స్‌లోకి ఇనిషియేట్ చేసేటువంటి వాడు దక్షిణామూర్తి. సైలెన్స్‌లో చాలా మంది తెలుసుకోవాల్సినది. ఆ సైలెన్స్ యాస్పెక్ట్‌లోకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాడంతా కూడా శబ్దోచ్చారణ చేయడం నుంచి సైలెన్స్‌లోకెళ్తాం. గురించి సైలెన్స్ యాస్పెక్ట్ అంటే వీటన్నిటికి అంటే మనం చేసేటువంటి పూజాది క్రతువులు వీటన్నిటికి హయ్యర్ స్టెప్ ఈస్ మెడిటేషన్. దానికి హయ్యర్ స్టెప్ ఈస్ సైలెన్స్. అంటే అలా కళ్ళు మూసుకొని అలా కూర్చోనంతే. ఊరినే ప్రారంభ దశలో ఉన్నటువంటి వాడిని కూర్చోండి అంటే వాడు ఏం బుర్ర తేలిపోతుంది నాకు. అందుగురించి మన మాస్టర్ శ్రీ గారు కూడా ఏమని చెప్పారంటే ఆయన ప్రేయర్ వచ్చిన నామాన్ని ఉచ్చరించి కాసేపు అలా సైలెంట్‌గా కూర్చోవాలి. సో ఉన్న దీని రహస్యాలు నెక్స్ట్ క్లాస్‌లో ఈ రహస్యాలు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.